హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు మనము చక్కగా 4 మాటలు విని ఉంటున్నాము. ఇప్పుడు 5వ మాట మనం వినబోచున్నాం గనక యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం తీసుకొని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం తీసుకొని మనం ధ్యానించుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొంచున్నానెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 మాటలు చక్కగా విన్నాము. మొదటి మాట క్షమాపణ, 2వ మాట పరదేశు, 3వ మాట బాధ్యత, 4వ మాట ఏలి ఏలి లామా సబక్తాని అని మనం 4 మాటలు విన్నాం. అయితే 5వ మాటలో దేవుడు చక్కగా 2 విషయాల గురించి తెలియజేస్తున్నాడు. ఒకటి ఏంటంటే లేఖనము నెరవేరునట్లు, రెండవది దప్పికొనుచున్నాను అన్న మాటను దేవుడు చాలా చక్కగా 5వ మాటగా బైబిల్లో మాట్లాడడం జరిగింది. అయితే లేఖనము నెరవేరునట్లు, అసలు ఏముంది లేఖనములో? ముందుగా ఏం రాసి పెట్టారు, ఏం నెరవేరాలి అని మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా అక్కడ రాయబడి ఉన్నది ఒక మాట. ఆ మాట ఏంటంటే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. హల్లెలూయా. అయితే మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా లేఖనాలు ఉన్నాయి. ఇది జరగాలి, ఇది జరగబోతుంది అని అనేక లేఖనములు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ రాయబడిన అన్ని లేఖనములు నెరవేర్చాడు కూడా. అయితే ఇంకా ఈ మాట కూడా నెరవేర్చబడాలి, చెప్పినటువంటి ఈ మాట కూడా నెరవేరాలి అన్న ఒక ఆలోచనతో దేవుడు శిలువ మీద నేను దప్పికొనుచున్నాను అనే మాటను మాట్లాడాల్సి వచ్చింది. అయితే దప్పికొనుచున్నాను అని ఈ మాట మాట్లాడాడు కదా. ఎందుకు? లేఖనం నెరవేరాలి కాబట్టి ఈ మాటను మాట్లాడాడు. అయితే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మాట తప్పని దేవుడు, మాట మరువని దేవుడు. ఈ రోజు నా కుమారుడా నువ్వు భయపడొద్దు అని అన్నాడంటే దేవుడు నీకు ఒక అది స్వాస్థ్యముగా ఇచ్చేసినట్టే. నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు జడియొద్దు అని నీకొక లేఖనమును, నీకొక వాగ్దానమును దేవుడు ఏం చేశాడు? ఇచ్చేశాడు. అది ఇంకా నీ స్వంతము, అది ఇంకా నీ సొత్తు అన్నట్టుగా దేవుడు ఇచ్చేసి ఉంటున్నాడు. ఈ రోజున లేఖనము నెరవేరునట్లు, ఏమిటా లేఖనము అని మనం ఇందాక చదువుకున్నట్టుగా, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. ఇప్పుడు ఈ మాట రాసి పెట్టేస్తే ఊరికే వేస్ట్ అయిపోతుంది. నిజమే కదా? ఏదైనా ఇప్పుడు ఆస్తి పత్రాలు ఉన్నాయి, వీళ్ళు నామా రాసినప్పుడు నా తదనంతరము నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి ఫలానా నా కొడుకే చెందాలి అని రాసేసి నువ్వు ఎక్కడో మూలలో తీసి పెట్టేసి, లేకుంటే పైన ఎక్కడో రాసి పెట్టేసి దాన్ని వదిలేస్తే అది వేస్ట్, అది వ్యర్థము. అదే నువ్వు ఆ వీలునామా తీసుకొని వచ్చి నీ తదనంతరము ఇది వీడికి చెందాలి, వీళ్ళకి చెందాలి అని నువ్వు అందరికి చూపించి దాని గురించి నువ్వు గుర్తు చేసుకుంటా ఉన్నావు అని అంటే అది ఉపయోగపడే విషయము, అది ఖచ్చితంగా జరగాల్సిన విషయము. ఆ విధంగానే ఇక్కడ లేఖనంలో ఏముంది అంటే, వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, దప్పికైనప్పుడు నాకు దాహమును చిరకను త్రాగనిచ్చిరి అని దేవుని మాట రాయబడి ఉంది. ఆ రాయబడిన మాట జరగాలి. రాయబడిన మాట ఏమవ్వాలి? జరగాలి. కాబట్టి దేవుడు శిలువలో 5వ మాటగా ఏమన్నాడు? నేను దప్పికొనుచున్నాను అని చెప్పి లేఖనము నెరవేరబడాలి కాబట్టి ఆ మాటను మాట్లాడటం జరిగింది. నా ప్రియమైన వారలారా, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుని మాట ఎటువంటిది అంటే అది అగ్గి వంటిది. దేవుని మాట ఎటువంటిదంటే ఆదరణ కలిగించేటటువంటిది. దేవుని మాట ఎటువంటిదంటే అది తప్పక, అది ఎటువంటి సందర్భంలో అయినా జరిగేది. కాబట్టి ఆ లేఖనములన్నీ నెరవేరాలి కాబట్టి దేవుడు ఏం చేశాడు? శిలువలో 5వ మాటను మాట్లాడాడు. ఒకవేళ దేవుడు ఆ మాటను మాట్లాడుండకపోయి ఉంటే గొప్ప గొప్ప జ్ఞానులు, శాస్త్రులు, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఈ బైబిల్లో ఫలానా గ్రంథంలో ఫలానా అధ్యాయంలో ఈ వచనం ఉంది కదా, అయితే ఈ వచనం ఎక్కడ నెరవేరబడింది, ఈ వచనము ఎక్కడ జరిగింది చూపించు.
దాని గురించి నాకు చూపించు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసేదానికి మన దగ్గర ఆన్సర్ ఉండాలి. కాబట్టి దేవుడు ఆ మాటను 5వ మాటగా బైబిల్ సిలువలో మాట్లాడడం జరిగింది. అందుకే దేవుడు ఎటువంటి వాడు? మాట తప్పని వాడు, మాటను నెరవేర్చగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దేవుడు. మనము మనుషులుగా ఉన్న వాళ్ళము, పొద్దు నుంచి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళము, మనమే ఒక మాటని అనుకున్నామా? జనరల్ గా పొద్దు నుంచి కూర్చుని ఉన్నాం కాబట్టి మనకి ఎన్నిసార్లు దాహం వేసింది? లేకుంటే ఇక్కడ నుంచి కొత్తూరుకో లేకుంటే ఎక్కడికో పోవాలి అని అనుకున్నప్పుడు ఎండలో మనం నడుచుకుని పోయేటప్పుడు ఎన్నిసార్లు మనం దాహమని నీరు తాగాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయన సిలువలో వెయ్యాలని చెప్పి సిలువను ఆయన చేత మోపించుకొని దగ్గర 6 గంటలు ఆయన ఏం చేస్తున్నారు? మొత్తం నడిపించి తిప్పి తిప్పి కొరడాలతో కొట్టి ఆయన రక్తాన్ని సెలయేర్లుగా పారేటట్టు చేసి ఆ కొండ పైనకు తీసుకొని వచ్చి ఆయన సిలువలో వేసినప్పుడు ఆయన అంటా అన్నమాట, దప్పికొనుచున్నాను. మానవ మాతృనిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి మానవుడిగా ఆయన ఏమన్నాడు? దప్పికొనుచున్నాడు అని అన్నాడు. అయితే ఆ దాహము 2 విధాలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి మనుష్యునిగా ఈ లోక సంబంధమైన దాహం అయితే, రెండవదిగా ఆయన పరిశుద్ధ దేవుడిగా ఆత్మ దాహంను ఆయన కలిగి ఉన్నాడు. మనుషునిగా ఈ లోక దాహం ఏమవుతుంది? కొంచెం నీరు తాగితేనో లేకుంటే జ్యూసులు తాగితేనో ఏదో ఒకటి త్రాగితే ఆ దాహం అనేది తగ్గిపోతుంది. అయితే ఈ ఆత్మ దాహము గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయనకున్నటువంటి ఆత్మదాహం ఏంటో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఒకప్పుడు మనం అందరము నశించిన వారమే. ఒకప్పుడు నమ్ముకొని ఉండకూడదు దేవుని, అయితే నమ్ముకున్నాము. ఎందుకు నమ్ముకున్నాము? ఆ దేవుడు నాకు కావాల్సినది నాకు కావాల్సిన సమయానికి ఇస్తాడు, చేస్తాడు అన్న ఒక నమ్మకంతో మనం దేవుణ్ణి నమ్ముకున్నాము. నిజమా కాదా? అయితే ఈ లోక దాహము ఆయన ఏదో ఒక విధంగా తీర్చుకొని ఉంటాడు, కానీ ఆయనకు ఉన్నటువంటి దాహం ఏంటి? ఆత్మదాహము. ఎటువంటి ఆత్మదాహం అంటే నశించిన దానిని వెనక్కి రక్షించాలన్న ఆత్మదాహము. నా ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఒక చిన్నగా మనమే అనుకుందాము, జ్ఞాపకం చేసుకుందాము. మనం ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసులుగా ఉంటున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు తెలుసుకున్న వారంగా ఉంటున్నాం. అయితే మనకు ఉన్నటువంటి దాహము ఎటువంటిది? నువ్వు లోకరీతిగా ఉన్నటువంటి దాహాన్ని కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన దాహాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వచ్చాడు భూమి మీదకి, 33.5 సంవత్సరాలు భూమి మీద బతికున్నాడు. మనుష్యుడిగా తిన్నాడు, పడుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, కొట్టబడ్డాడు, గాయాలతో రక్తాలు కార్చుకుంటూ ఆయన ఏం చేశాడు? మరణించాల్సిన సందర్భం వచ్చింది. 3.5 సంవత్సరం ఎంతో గొప్పగా శ్రేష్టమైన పరిచర్యను ఆయన చేశాడు. అనేక మందికి దేవుని సువార్తను ఆయన ప్రకటించాడు. నశించిన వారిని ఎంతో మందిని ఆయన వెతికి రక్షించాడు. అనారోగ్యంలో ఉన్న వారిని ఎంతో మందిని స్వస్థపరిచాడు. శ్రమల్లో ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని ఎంతో మందిని ఆయన ఓదార్స్తూ వచ్చాడు. అటువంటి గొప్ప దేవుని నమ్ముకున్నాం మనం మాత్రమే పరలోక రాజ్యానికి పోతే సరిపోతుందా? నేను మాత్రం బిర్యానీ తింటే చాలు, నా కొడుకొద్దు, నా కూతురుకొద్దు అని అనుకుంటామా? ఏదైనా ఫంక్షన్ కి పోయినప్పుడు ఏమని అనుకుంటాము? కొంచెము ఒక బాక్స్ లో పెట్టివమ్మా, నా కూతురికి కావాలి. బర్త్డే పోతాము, కేక్ కట్ చేస్తారు, ఒక పీస్ ఇస్తావా నా కూతురికి? ఏమంటాము? అన్నింట్లోనూ పాలు. అట్లే నాకు కావాలి, నా కూతురికి కావాలి, నా కుటుంబానికి కావాలి, నేను ప్రేమించిన నా వారికి కావాలి అని చెప్పి ఏ విధంగా అయితే తీసుకుంటామో, దేవుని నమ్ముకున్న మనము కూడా నేను నమ్ముకున్నట్టే, నేను పరలోక రాజ్యానికి పోయినట్టే నా కూతురు కూడా పరలోక రాజ్యానికి పోవాలి, నా కొడుకు కూడా పరలోక రాజ్యానికి పోవాలి అన్న ఆత్మదాహము నీలో ఉందా? ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందామా? జనవరి 1 వస్తే 31 నైట్ అందరం అనుకుంటాం, ప్రవ్వా ఈ సంవత్సరం నేను 30 మందికి దేవుని సువార్తను ప్రకటించాలి, ఈ సంవత్సరంలో నేను కనీసం ఒక 100 మంది నేను చర్చికి తీసుకొని రావాలి అని అనుకుంటాం. అయితే నా ప్రియమైన వాళ్ళారా, మీకు మీరే మీ మనస్సులో ఒక్క మాట అనుకోండి, నేను ఈ సంవత్సరంలో ఎంతమందికి సువార్తను చెప్పాను? నేను ఎంతమందికి దేవుని గురించి చెప్పున్నాను?
చెప్పానా అట్లీస్ట్ ఎవరికైనా అని మనల్ని మనమే ఏం చేసుకోవాలి, క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మనమున్న దినాలు ఏదో మంచి దినాలు కావు, అడిగిన వెంటనే అన్నీ వచ్చేసే దినాలు కావు. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఏ రోజు మరణిస్తామో తెలీదు, ఏ రోజు ఏ శ్రమ మనల్ని వెతుక్కొని వస్తుందో తెలీదు. అటువంటి దినాలలో ఉన్నటువంటి మనము ఎంతమందికి దేవుని సువార్తను ప్రకటించాము అన్నదే నీవు నేను కలిగి ఉండాల్సిన ఆత్మదాహము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు దప్పికొని ఉన్నాడో చెప్పనా? ఇంకనూ దేవుని తెలుసుకోవాల్సిన వారు, ఇంకనూ పరలోక రాజ్యంకి రావాల్సిన వారు, ఇంకనూ ఆయన సన్నిధిలో ఆయనను అబ్బా నాయనా తండ్రి అని పెట్టాల్సినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సువార్తను ప్రకటించలేదు, కాబట్టి సువార్త ప్రకటించబడాల్సిన స్థలములు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన నేను తప్పికొనుచున్నాను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఇచ్చేటటువంటి నీళ్లు తాగిన వాడు ఏమవుతాడంట? నిత్య జీవము కొరకై తాగినటువంటి నీరుగా ఉంటుందంట. ఇంకెప్పుడు దప్పికొనటువంటి నీళ్లను, అటువంటి దాహమును దేవుడు తీరుస్తానని చెప్తా అన్నాడు. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఈరోజు మనము బయటకు వెళ్లే ముందు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని పరిశోధించుకొని వెళ్దాం. నేను ఎటువంటి దాహమును కలిగి ఉన్నాను? జ్యూస్ల కోసము, ఈ లోకంలో ఉన్నటువంటి పానీయాల కోసము కలిగినటువంటి దాహమా? దేవుడు ఆనాడు కలిగినటువంటి ఆత్మ దాహము నేను కలిగి ఉన్నానా అని ఈ రెండిట్లో ఏ దాహము మనం కలిగి ఉన్నాము మనల్ని మనం పరిశోధించుకొని బయటకు వెళ్లే ముందు మనల్ని మనం శోధించుకొని వెళ్ళిన తర్వాత నేను ఆత్మ దాహము కలిగి ఉండాలన్న ఒక ఆలోచనని మన మనస్సుల్లో పెట్టుకొని వెళ్దాము. అదే దేవుడు మన కొరకు ఈ రోజు నీ కొరకు నా కొరకు ఇస్తున్నటువంటి మాట, దప్పికొనుచున్నాను. ఆ దప్పికను మనం అట్లనే ఉంచేస్తామో, లేకుంటే ఆ దప్పికను మనం తీర్చే వారముగా ఉంటామో, అది దేవుడు మనకే వదిలేశాడు. అందుకే అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేమి చేయాలి? సువార్తను ప్రకటించాలి అంటున్నాడు. అందులో కూడా దేవుని ఆత్మ దాహం మనకు తెలుస్తుంది. అటువంటి దాహమును కలిగి మనం కూడా గొప్పగా రాజ్య సువార్తను ప్రకటించేటటువంటి వారముగా ఉన్నాం. అటువంటి గొప్ప కృపను మనందరికీ దేవుడు దయచేయను గాక. ఈ మాటలు దేవుడు మన విడికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.